నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా గ్రామాల వారీగా ప్రతి గడపను టచ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. సో రాజకీయ నాయకులు ఏ తరహాలో అయితే తిరుగుతారో కాలోజీ టీవీ కూడా అదే తరహాలో తిరుగుతుంది. ప్రజల్ని చైతన్యం చేయాలన్న ఆలోచనలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లయితే తిరిగినామో పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేను నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలో ఉన్న ఇది భువనగిరి పార్లమెంటు కిందికి వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి క్యామ మల్లేష్ కుర్మాయిన్ ఆయన క్యామ మల్లేష్ యాదవ్ అయినా పోటీ చేస్తూ ఉండు. రెడ్డి అయినా ఇంకొక ఆయన బీసీ అయినా పోటీ చేస్తూ ఉండు. సో నేను కూడా దాదాపు ఒక 4 ఏళ్ళు అవుతా ఉంది మీడియాలో ఉండబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఈ మధ్య కాలంలో వింటా ఉన్నా. సో నేను కూడా పదే చెప్తా ఉన్నా, ఆ రెడ్డిలందరూ ఏకంగానికి ఎట్లయితే ప్రయత్నాలు చేస్తారో బీసీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీసీ బిడ్డను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సో భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నాది కూడా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దయచేసి బీసీలకు కూడా అవకాశం ఇవ్వండి. మీరు క్యామ మల్లేష్ కోటేసుకుంటారా, బూర నర్సయ్య గౌడ్ కోటేస్తారా, ఎవరికన్నా ఒకరికి గెలువబోయే అతనికి ఓటేయండి. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేయదని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక వీళ్ళంతా మీ అంతా రామన్నపేటనేనా? ఏం పేరు అని పేరు? రేపాక లింగస్వామి యాదవ్. ఓకే, ఏం పని చేస్తావే? నేను రైల్వే కాంట్రాక్ట్ బేసిక్ రైల్వే అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లీ చేస్తాను. అవునా? సో ఏం మారింది? మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏం మారింది ఈ 130 రోజుల కాలంలో? ఏం మారిందే? ఏం మారలేదు. గతంలో రాహుల్ పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తారు. బీసీలు 90% ఉన్న బీసీలని అనగదొక్కుతున్నారు. ఇప్పుడు బీసీలకు ఒక పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు, బీజేపీ నుంచి ఇచ్చింది. బూర నర్సయ్య గౌడ్ని గెలిపించుకుందామని తిరుగుతున్నాం. ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక జనగాం ఒకటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. బీజేపీకి సాధ్యమవుతుంది ఇక్కడ గెలుపు? 100% జాదం అది. 100% చిన్న పిల్లగాని మనస్తత్వం, చిన్న పిల్లగాడు పిలిచినా కానీ బూర నర్సయ్య గౌడ్ పిలిస్తే పలుకుతాడు. ప్లస్ ఇంకొకటి ఏదన్నా కష్టం వచ్చిందని ఇంటికి పోయినా కానీ పని చేసి పెడతాడు. 2014లో ఎంపీగా గెలిచిండు. 5 ఏళ్ల కాలంలో ఆయన కూడా ఉన్నాడు కదా, ఏం చేసిన? మన పనులు పనులు చేసినాం. మేము ఏది అడిగినా కానీ, మాకు ఆపద వచ్చిందని పోయినా కానీ, ఏ రాత్రి పోయినా కానీ, డోర్ కొట్టినా కానీ, లేదా ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ ఎత్తే సమాధానం చెప్పి పలాంకాడికి పోయి పలాంటి మనిషిని కలుపురి, లేకుంటే ఒక మనిషిని ఇచ్చి పంపించేది. చాలా మంచి వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అతను ఎవరో తెలియదు, అసలు ఆయన ముఖం ఎట్లుంటుందో ఇన్నేళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి ఎన్నడూ చూడలేదు ఆయనని. ఇప్పుడు మీకు తెలియదు, నాకంటే తెలియదు. నేనంతా ఈ మధ్య కాలంలో మీడియాలు వింటా ఉన్నా. మీ లోకల్ రామన్నపేట, ఆయన తుంగతుర్తికి సంబంధించిన వాసి అనుకుంటా. మీరు కూడా ఎప్పుడు చూడలేదు ఆయన్ని? ఎన్నడూ చూడలేదు. నేను గతంలో మన బీఆర్ఎస్లో ఉన్నా, ఈ మధ్యనే బీజేపీ వచ్చిన. అతను ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నడూ ముఖం చూడలేదు అతను. అవునా? ఈయన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ గెలవదు, అది రాదు. అంతేనా? అంతే. ఆయనకి ఓటు కూడా. ఇప్పుడు సరే, చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో బాగానే ఉంది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష. చామల కిరణ్ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిందంట. సో రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల ముఖాలు చూసి అన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసే అవకాశం ఉంటుంది కదా? ఎవరయ్యారు? అవి అన్ని ఊహాగానాలే. వాళ్ళు అనుకుంటారు కళలు అంటారు, పగటి కళలు అంటారు. ఏమన్నా కానీ ఆ పగటి కళలు కావు, నిజం కావు. బూర నర్సయ్య గౌడ్ గెలుస్తున్నాడు 100%. ఓకే, నీ పేరు ఏం పేరే? నా పేరు వెంకటేష్. ఏం పని చేస్తుంటాను? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొచ్చింది కదా, మీ ఆటో కార్మికులు ఇబ్బంది పడుతురా? మంచిగా సంతోషంగా? ఇబ్బంది పడుతురా? ఎంత సంపాదిస్తే రోజుకు? అప్పుడు బాగానే 1000-1500 సంపాదించేది. ఇప్పుడు ఏమీ లేదా? ఇప్పుడు మీకేమో మీటింగ్ ఏర్పాటు చేసి నెలకు 10,000 ఏమో అన్నాడు కానీ అప్పుడు ఇది సార్ ఇంకెంతవరకు ఏం చేయలేదు కదా సార్. అనడం వరకే కానీ ఇంతవరకు అయితే చేయలేదు. మాకైతే ఆటో డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది ఉంది. అంతేనా? ఇబ్బంది ఉంది. ఇప్పుడు మన అందరం మార్పు రావాలి, కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు సార్. మరి ఇప్పటి వరకు ఈ 4 నెలల టైం అవుతుంది కదా, ఏమైతే లేదు. మార్పు అయితే ఏం లేదు. ఓకే, 6 గ్యారెంటీలు ఇచ్చింగానే ఏమేమి వస్తున్నాయి నీ ఇంటికి? నా ఇంటి వరకు అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఓకే, 0 బిల్ వస్తలేదా? ఇంతవరకు రాలేదు మాకు. ఇంకా ఎందుకంటే 0 బిల్ అమలు అవుతుందని చెప్తా ఉన్నారు కదా. రిటర్న్ పెట్టాలన్నాడు, పెట్టాము, రాలేదు. మరి ఇప్పటి వరకు అయితే రాలేదు. ఓకే, ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా? ఇక్కడ నుంచి 3 పోటీ చేస్తారు. బుర్ర నరసింహ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, యాదవ్. ఓకే, ఎవరు పరిచయం నీకు 3లో? నాకు బుర్ర నరసింహ గౌడే ఎక్కువ పరిచయం. అవునా? ఎట్లా పరిచయమే? చాలా మంచి వ్యక్తి. చాలా వరకు కూడా అప్పుడు మేము కరోనా టైంలో కూడా ఆయన కాడికి పోతే కూడా మాకు ఆయన తోచిన సాయం అయితే చేసి. అవునా? ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు కదా ఆయనకు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఏమైతుంది? లేదు సార్, మేము ఈసారి ఏంటంటే బీసీకి ఛాన్స్ ఇవ్వాలనేది మేము అనుకున్నాం అంతవరకు. మరి ఇంకో బీసీ కూడా ఉంది కదా, మల్లేష్ యాదవ్. తెలియదు సార్, మరి మా వరకు అయితే ఇంతవరకు అయితే ఆయన అయితే మేము ఎప్పుడు చూడలేదు. అవునా? ఇప్పుడు ఈ చామల కిరణ్ పరిచయమేనా? ఆయన అసలు ఇంతవరకు చూడలేదు సార్. నాకు 48 ఏళ్ళు వచ్చినాయి కానీ ఆయన ఇంతవరకు అయితే చూడలేదు.
చూడలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఈ నల్గొండ జిల్లా నుంచి కోమారెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. పట్టుకుంటే ఇక ఆయనతో కూడా వెయ్యరు సార్, అంతేనా? వెయ్యరు. ఏమనుకుంటారు పబ్లిక్ అంతా బీజేపీ రావాలనుకుంటారు? అయితే బుర్ర నరసింహగౌడ్కే బీసీకే ఛాన్స్. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే, ఎవరు మీ ఎమ్మెల్యే? మాకు ఆయన వీరేష్ ఉంటాడా, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు వరకు అయితే అప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మాకు కొద్దిగా ఉండే, కానీ ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఆయన కాడికి అయితే మేమేం పోలేదు, ఇంకా పోలేదు. ఓకే అన్న మీరేం చేస్తారా? కాంట్రాక్టరా. సో ఏం జరుగుతున్నా, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ధీమా వాళ్ళది, గెలుపు ధీమా అనేది. కానీ ఏది ఏమైనా ఈసారి పక్కా బుర్ర నరసయ్య గౌడ్ 1,00,000 మెజార్టీతో వచ్చుడు అనేది, భువనగిరి కిల్లా మీద కాషాయ జెండా ఎగురుడు అనేది కూడా ఖాయం. నరేంద్ర మోడీ గారి పథకాలది కానీ, గతంలో బుర్ర నరసయ్య గౌడ్ గారు ఎంపిక చేసిరు, మాకు అందరికీ సుపరిచితులే. అతను ఏ పార్టీలో, అతను బీఆర్ఎస్లో ఉన్నా కానీ, ఏ పార్టీ కోసం అయినా కానీ, ఏ పార్టీ కార్యకర్త పోయినా కానీ, ఎవరు పోయినా కానీ పనిచేసిన వ్యక్తి అనేది బుర్ర నరసయ్య గౌడ్. ఏ నోటిల్లో విన్నా కానీ 100% బుర్ర నరసయ్య గౌడ్ గారి పేరు అనేది ఉంటుంది. ఈ చామల కిరణ్ అనేది వ్యక్తి అనేది, వాళ్ళు బీఆర్ఎస్ అతను కూడా కానీ ఎవరికి అనేది పెద్ద పరిచయం లేని వ్యక్తి. వాళ్ళ గురించి తెలియని, ఇక్కడ అసలు పరిచయం అనేది లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ఏ నోటినా ఎవరైనా ఒకటే, కమలం పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు. మోడీ గారి ఇప్పుడు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు గెలిచారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఎట్లా బుర్ర నరసయ్యకి అవకాశం ఉంటుంది ఇక్కడ? మొన్న జనాలని ఏదో మసిబూసి రేకాయలు అమ్మినట్టే చేసిరు. అదేదో అభుత కల్పన లెక్క, ఏదో మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టిరు. దాంట్లో ఒక్క పథకం అనేది కూడా ఇంతవరకు అమలైనది లేదు. రైతు బంధు అని చెప్పిరు, రైతు బంధు అమలు అయింది లేదు. ఇంతవరకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఏదో పడ్డది, అది కూడా కొందరికి వాళ్ళే చాలా వరకు. మిగతా పథకాలు ఉన్నాయి, గృహలక్ష్మి అని ఏదో ఇంకా సంథింగ్ చాలా 6 గ్యారెంటీలలో మనం 6 అనుకుంటున్నాం, కానీ అందులో ఇంకా 20 గ్యారెంటీలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో చాలా ఉన్నాయి. ఏది కూడా సక్రమంగా కరెక్ట్ అమలైన దాఖలాలు అనేది ఎక్కడ కూడా లేదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ లేదు. అదేదో ఇంతకుముందుకు ఏంటంటే ఆ ఫ్లోలో వచ్చేసింది. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఓటు అనేది కొద్దిగా వీళ్ళకు సానుకూలంగా వీళ్ళకు మళ్ళింది. అది జనాలు అనుకున్నారు ఇవన్నీ అమలు ఇంతవరకు చేస్తే మేము కూడా సుఖపడతాం అన్న ఆలోచన మీద వాళ్ళు వేసిరు. కానీ అది మొత్తం ఒక 2 నెలల 3 నెలల వ్యవధిలోనే మేము వేసిన ఓటు మొత్తం ఉంటేనే గంగపాలైందని చెప్పేసి జనాలు కూడా గ్రహించారు. 100% ఈసారి కమలం వికసిస్తుంది. ఖచ్చితంగా కాషాయ జెండా భువనగిరి కిల్ల మీద నిలబడుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు పరిచయమైన చామల కిరణ్, ఇంకొక మల్లేష్ అనే చామల కిరణ్ అనేది అసలు ఎవరనేది కూడా తెలియదు. అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన వ్యక్తి. అతన్ని ఏదో పైసలు ఉన్నాయని చెప్పేసి షో చూపిస్తున్నారు తప్పితే ఆయన జనాలల్లో లేడు. జనాలల్లో ఉన్న వ్యక్తి ఒక్కడే బుర్ర నరసయ్య గౌడ్. ఇంతకుముందుకు ఓడిపోయినా ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి టికెట్ తీసుకున్నా కానీ ఒక్కడే ఒక వ్యక్తి, జనాలల్లో తిరిగిన వ్యక్తి, అందరి నోట్లలో ఉన్న వ్యక్తి బుర్ర నరసయ్య గౌడ్. నా అంచనా, నా ఆలోచన అంటే నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నా. సో రేవంత్ రెడ్డి కోటాలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు చామల కిరణ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉండదని నేను అనుకుంటా ఉన్నా. అది జరుగుతుందా నిజంగా? వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది అవకాశవాదులు. ఎక్కడ ఏ రాజకీయం అనేది వాళ్ళకు అనేది మొత్తం ఎంతసేపు ఉన్నా వాళ్ళకు ఒక మంత్రి పదవి కావాలి, మేము మా కుటుంబంలో మాకు మాత్రమే పదవులు ఉండాలి, మేమే రాజ్యం వెళ్ళాలి అనే అధికార దాహం తప్పితే ప్రజలకు మంచి చేసింది అనేది ఏం లేదు. ఆయన ఇంతకుముందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నల్గొండకు చేసింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ డెవలప్ చేసింది ఏం లేదు. గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఇంతవరకు ఆడ చేసిన అభివృద్ధి అనేది ఏం లేదు. ఆడ ఎంతసేపు వాళ్ళది శవ రాజకీయాలు. వాళ్ళ దగ్గర పోవుడు, మేము పథకాలు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చే, గవర్నమెంట్ నుంచి వచ్చే రూపాయి ప్రజలకు అందియాక ఎంతసేపు మేమేదో జేబులోకి వెళ్ళి తీసిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకు 50,000 ఇచ్చుడు, వీళ్ళకు 1,00,000 ఇచ్చుడు, అంతవరకే చేసుడు. వాళ్ళ శివ రాజకీయాలు తప్పితే నిజమైన అభివృద్ధి అనేది, ఫలాలు అనేది జనాల దగ్గరికి అసలు తీసుకెళ్లట్లేరు వాళ్ళు. ఇప్పుడు చామల కిరణ్ ముఖం చూసి ఓటు వేయకుండా కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత పరిచయమే, దానికి తోడు కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటారు. సో ఆ ప్రభావం ఉండదు ఇక్కడ? ఆ ప్రభావం అనేది ఈసారి అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందుకే చెప్పిన, నేను ఓన్లీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఓటు అనేది కాంగ్రెస్కు మొన్న ప్లస్ అయింది మన ఎలక్షన్లల్లో. అది కూడా జనాలు ఏం చూసిరంటే కొంత ఈ పథకాలు అన్నీ అమలు చేస్తారేమో, కాంగ్రెస్ వస్తాయి, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది ఇంతకుముందు చేయలేదు, వీళ్ళు కొత్త స్కీములు పెట్టిరు, వీళ్ళు ఏమైనా మాకు మేలు చేస్తారేమో అన్న ఉద్దేశంతో జనాలు కొద్దిగా ఎగ్జైట్ అయ్యి వేసిరు ఓట్లు. కానీ వాళ్ళకి ఎమ్మటే అర్థమైపోయింది 2-3 నెలలనే కాంగ్రెస్ అనేది
అది కూడా మునిగిపోయే నావా. ఏం చేసే పరిస్థితిలో కూడా లేరు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు దాన్ని ఏమంటారు, మన ఖమ్మం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చుడు, వాళ్ళ గతంలో చేసిన పైసలు మొత్తం వాళ్ళకు పంపించుడు. ఇప్పుడు రైతు బంధు పైసలు కూడా ఉండే అతనికి మళ్ళీ ఇచ్చిర్రు. ఎంతసేపు వాళ్ళు దోసుకున్నాడు తప్పితే జనాలకు చేసేది అనేది ఏముండదు. ఖజానాలో రాంగ్ వచ్చేది ఆలస్యం, వాళ్ళది ఎమ్మటే ఎన్ని కోట్లు ఉన్నా అన్ని కోట్లు ఊడ్చుకెళ్ళి మా కాంట్రాక్ట్లది మొత్తం క్లియర్ కావాలని చెప్పేసి ఒకటే ధోరణి వాళ్ళది. ఎంతసేపు జనాలని మోసం చేయాలి మనం. వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు ఇలానే ఉంటారు అన్న వాళ్ళ ఆలోచన అనేది అలానే ఉంది. ఖచ్చితంగా కరువాల్సి వాత పెడతారు జనాలు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కమలం అనేది గెలుస్తుంది, కమల వికాసిస్తుంది. ఓకే ఓకే అన్న, మీరేం చేస్తారా? కాంగ్రెస్ పార్టీకి నేను చేసేది లారీ డ్రైవర్ని. నేను గతంలో చిన్ననాటి నుంచి వెళ్ళి బీజేపీ అంటే నాకు ప్రాణం. అంటే వేరే పార్టీ ఉద్దేశం అని కాదు. గురునాథ్ కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఈ అసెంబ్లీలో. ఆయన అడుగు పెడుతుండు. ఈ కాంట్రాక్టులు ఉండు రెడ్డిలు, ఆ రెడ్డిలకు ఏందన్నంతసేపు ఉన్నా కాంట్రాక్టులు కావాలి, డబ్బులు కావాలి. మనిషిని పట్టించుకునేది లేదు, చేసేది లేదు. ఊళ్ళోకి వచ్చిర్రా, షోయింగ్ చేసిర్రా, డబ్బులు వంచిర్రా, పోయిర్రా, అది అంతవరకే వాళ్ళు. ఈ రోజు అంటే కరువు పని వాళ్ళు పెట్టిన గ్యాంగ్ని తీసుకొచ్చారు. ఈ రోజు ఇలా రామన్నపేటకు వచ్చారు కోమరెడ్డి బ్రదర్స్, కరువు పని వాళ్ళు తీసుకుని వచ్చారు. మనిషికి 200 ఇచ్చారు. 4 డిసెంబర్ మంది వచ్చారు. రామన్నపేట మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కలిసి ఇలా రోడ్ షో చేసిపోయారు. నీతి నిజాయితీకి వచ్చిన క్యాండిడేట్ ఒక్కరిని చూపించండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు. లీడర్ కాంగ్రెస్ కార్యకర్తకు 200 ఇచ్చిరు. ఇవాళ 200 కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చిరండి. అదే కరువు పనులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి 200 ఇచ్చిర్రు. వాళ్ళ క్యాడర్ లేదా కాంగ్రెస్ పార్టీ? ఎక్కడదండి రాందే మొన్న 50,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. కానీ ఒకటి బ్రదర్ మీకు ఏమంటున్నాంటే ఇచ్చిర్రు, ఏమిటికి వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది దాని పక్కన పెడితే ఈ రాజకీయం ఏం చేసిర్రు ఏంటంటే డబ్బులతో చేసిర్రు వాళ్ళు. నీతి నిజాయితీగా పడినాడు అసలు ఎలాంటి డబ్బులు తీసుకుని చేయాలంటే రాజకీయం అది కాదు వాళ్ళది. ఎంతసేపు ఈరోజు మనిషికి 200 రూపాయలు లేడీస్కు, కార్యకర్తకు 200. అట్లా డబ్బులు తీసుకొని వాళ్ళు రాజకీయం చేసారు. కానీ నీతి నిజాయితీగా కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు లేడీ వాళ్ళ. మేము బరాబర్ చెప్తున్నాం. రామన్నపేట మండలం నా టౌను, నేను లోకల్ని. పక్కా బుర్రనరసయ్య గౌడ్ వస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు లేనే లేదు. చామల కిరణ్ తెలుసా మీకు? నాకు ఆయన ఓలో తెలియదు, ఆయన అసలు అంటే తెలియదు మాకు. ఏంటంటే బుర్రనరసయ్య గౌడ్ లోకల్ అంటుండే కదా, తుంగతుర్తి వాసి లోకల్ అంటే ఆయన. తుంగతుర్తి అంటే మాది రామన్నపేట నియోజకవర్గం అండి. ఒకప్పుడు రామన్నపేట నియోజకవర్గం, ఒకప్పుడు తాలూకా. ఇది దీన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. పుప్పులతో పురుషోత్తరెడ్డి ఉన్నప్పుడు ఇది ఒక నియోజకవర్గం. ఇప్పుడు ఎక్కడ మన కొత్తగూడెం కాంచెల్లి ఏదైనా హాస్పిటల్ ఉంటే రామన్నపేటకు వచ్చేది, అక్కడ పీన్గా చచ్చిపోతే హాస్పిటల్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే రామన్నపేటకు ఈ హాస్పిటల్కి వచ్చేదండి. ఈరోజు వస్తుందా? అసలు నాశనం చేసింది పురుషోత్తం రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. పురుషోత్తం రెడ్డి ఈ రోజు రామన్నపేట సర్వనాశనం చేసిన కారణం అంటే ఆయన. గెలుస్తాడంట ఊర ఖచ్చితంగా గెలుస్తాడు అని ఎలాంటి డౌట్ లేదు. కాషాయం జెండా కప్పుకున్నాడు, ఆ బ్లడ్లోనే ఉంటుంది. వాళ్ళకు ఓటు వేయలేదంటే ఇక వాళ్ళ అంతరాత్మ కెరుకుంటుంది. కానీ బరాబరి బుర్రనరసయ్య గౌడ్ ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిచి చూపిస్తాడు. భువనగిరి కిల్లా మీద బరాబరి ఓటు జెండా నాటేది మాత్రం కాషాయం జెండా పక్కా నాటుతాడు. మీరు వచ్చిన 30 రోజులు దాటుతా ఉంది. ఎట్లుంది రేవంత్ పరిపాలన? లేదన్న, అప్పటికిప్పటికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అప్పుడు ఏమంటే కొద్దిగా వాళ్ళ వెలుమ దూరలు అని వాళ్ళది ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒక రకమైన క్యాస్ట్ అంతే తప్ప ఇంకా పెద్ద వెరైటీ అభివృద్ధి అయితే ఏం లేదు మనకు. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెడ్డి జిల్లా అని పేరు పెట్టమని ఒక డిమాండ్ ఉంది. పెట్టాల్సిందేనా తప్పని పరిస్థితి? అది అంతే అన్న, ఇప్పుడు ఇది అంతే ఉంటుంది చూడబోతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కాకపోతే వీళ్ళకు, వీళ్ళకి కాకపోతే వాళ్ళకని ఉంది. కాకపోతే మేము కోరుకుంటుంది ఏంటంటే మాకంటూ ఒక బీసీ బిడ్డ ఉండాలని చెప్పేసి మేము 100% అయితే బుర్రనరసయ్య గౌడ్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇది కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు, ఎవరు అవునన్నా కాదన్నా గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 6 సీట్లలో వాళ్ళు గెలిచినారు. వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. మొన్న ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి అసెంబ్లీ ఎలక్షన్లో. ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటారు? సాధ్యమైతే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఎక్కడ పడ్డాయని మనకు సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడు మాత్రం క్యాండిడేట్ని చూస్తున్నారు. ఏమున్నా కానీ మనకి బుర్రనరసయ్య గౌడ్ అనే ప్రజల్లో ఉండే వ్యక్తి. నెక్స్ట్ సెంట్రల్లో నరేంద్ర మోడీని కోరుకుంటున్న వ్యక్తులు చాలా మంది, ముఖ్యంగా మాలాంటి యువత ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇవాళ ఏదో 200 ఇస్తే పార్టీకి ప్రచారం పోయినట్టు కాదు. ముందు భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఏందనేది
ఆ భవిష్యత్ అనేది ఓన్లీ బీజేపీతోనే సాధ్యం, అది నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. అందుకోసం మేము బీజేపీతో ఉంటాం. మీకు చామల కిరణ్ పరిచయమా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? అన్న వాళ్ళు ఎవరో తెలియదు మాకు, అసలు ఎవరు మాకు బూర నర్సయ్య గౌడ్ తప్ప ఇక్కడ ఎవరు తెలియదు. ఆ ఇద్దరు క్యాండిడేట్ అయితే మాకు తెలియదు అన్న, పరిచయమే లేదు మాకు అసలు. మీరేం చెప్తారన్నా? చామల కిరణ్ మీకు ఎప్పుడన్నా మీ రామన్నపేటకు వచ్చిండా? ఎప్పుడన్నా మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిండా? ఏ రోజున రాలేదు ఆయన, ఎవరో ఇంతవరకు పరిచయం ముఖపరిచయం లేదు. ఆయన ఏదో రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఈ రోజు ఏదో ప్రచారం చేపించింది కానీ ఆయన ముఖపరిచయం లేదు, ప్రజలలో ఏ రోజు లేని వ్యక్తి ఆయన. సో గెలుపు సాధ్యమవుతుందా బూరకు మరి? కన్ఫర్మ్. ఎందుకంటే ఇలా బీబీఆర్ ఎయిమ్స్ కానీ తీసుకొచ్చింది ఆయనే, ఇలా రహదారులు తీసుకొచ్చింది ఆయన. ఇంతకుముందు ఆయన మాజీ ఎంపీగా ఉన్నప్పుడు చాలా ఎన్నో ప్రయోగాలు అంటే ప్రజలకు ఎంతో సేవ చేయడం కానీ, కరోనా టైంలో ఆయన డాక్టర్గా ఉండి ఎంతో మంది సేవ చేయడం కానీ, ఆయన ఏ నైట్ అయినా ఎక్కడ ఇబ్బంది అయినా నేనున్నా అని ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆయన. ఒక చర్చ జరుగుతుందా? అందరు రెడ్డిలు అయ్యారు, బీసీని గెలిపించుకోవాలన్న చర్చ జరుగుతుందా? కన్ఫర్మ్గా చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ రోజు రెడ్డి రాజ్యం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కానీ అన్ని ఉత్తమ మాటలు అవి, గాలికి ఇచ్చిపెట్టిన మాటలు అవి. ఏ రోజుకి నిజాలు మాట్లాడే దాఖలు లేవు. ఇలా అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజుకి నిజాయితీగా పనిచేసిన లేవు. అన్ని కుంభకోణాలు తప్ప, గాల్లో కుంభకోణాలు, నీటిలో కుంభకోణాలు, అన్ని కుంభకోణాలు చేసిరు. ఇలా ఇందిరాగాంధీ మొదలు పెడితే లాస్ట్ చిదంబరం దాకా అందరు జైలు పోయిన వ్యక్తులు తప్ప ఎవరికైనా శాస్త్రంగా పనిచేసిన దాఖలు లేవు. కానీ ఇద్దరు బీసీ అభ్యర్థులు ఉన్నారు, ఒక రెడ్డి ఉన్నాడు. పరిచయం లేకున్నా కానీ బీసీలో ఓట్లు చేయడం వల్ల మళ్ళీ రెడ్డికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏం లేదు. ఈ రోజు మన బీసీల ఓట్లే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బీసీలే మన దగ్గర మనం తలుచుకుంటే 80%, 60% అంటే 60 to 80% వరకు మన బీసీలో ఉన్నాయి. కాబట్టి మనం తలుచుకుంటే ఖచ్చితంగా బూర నర్సయ్య గౌడ్ బయటపడతారు. అలా ముఖ్యంగా మీడియా ఏదో చేస్తుంది అది అని కాదు, 100% యువత ఎవరికి వేయాలనో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. బూర నర్సయ్య గౌడ్ గారి విజయం అది కామన్ అన్న. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్న యాదగిరిగుట్ట, అక్కడ నర్సన్ ఉంటాడు, ఇక్కడ కూడా నర్సన్ ఉంటాడు, అది కన్ఫర్మ్. ఓకే, సాధ్యమవుతుంది అంటారు. పక్కా. పైసలు కూడా ఇవ్వాలి, అధికార పార్టీ బలం ఉంటుంది, ఎంతో కొంత ఓటుకు పైసలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికన్నా ఇప్పుడు ప్రచారానికి అంటున్నారా? ఓటుకు పైసలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మాకు బీజేపీలో మాత్రం అట్లాంటిది అనేది ఉండదన్న. వేరే పార్టీలో చూడొచ్చు, మీరు కామన్గా చూస్తుంటారు, మీరు ఎక్కడైనా చూడండి. కానీ బీజేపీలో మాత్రం స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు ఉంటారు తప్ప ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు మాత్రం కాదన్న. అట్లా చేసే వాళ్ళైతే బీజేపీ పార్టీ ఎక్కడ ఏదో లెవెల్ ఉండేది. కానీ ఇంత కష్టపడుతూ ఎదగడం అనేది ఓన్లీ బీజేపీకి మాత్రమే సాధ్యం.